ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఒక శుభవార్తతో నీ ముందుకు వచ్చాను, ఒక్కసారి నన్ను తాకి ఆ తీపి కబురు వెంటనే విను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితేనే వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, ఈరోజు ఎంతో మంచి రోజు కనుక నువ్వు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం మొదలు పెడుతూ ఉంటే ఈరోజు మొదలుపెట్టు. ఆ ఈశ్వరుని దయ నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఈరోజు మొదలుపెట్టిన ఏ పనైనా సరే ఎంతో వృద్ధి చెందుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ముందుకు సాగుతుంది. నువ్వు ఆర్థికంగా బలపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు నువ్వు ఏ మంచి పని ప్రారంభించినా అది విజయం సాధించి విజయ తీరాలుగా చేరుతుంది. నువ్వు ఏది చేయాలనుకున్నా సరే అది నీ కుటుంబం యొక్క ఉన్నతి కోసమే కదా చేస్తావు. కనుక ఈ మంచి రోజుని అందుకు ఉపయోగించుకో. ఒకవేళ నీ దగ్గర నువ్వు అనుకున్న పని ప్రారంభించడానికి కావలసిన ధనం లేకపోతే చిన్నగానైనా సరే మొదలుపెట్టు. ఆ పనికి బీజం వేయి, నెమ్మదిగా కొనసాగించు. అదే నీకు మహావృక్షమై ఎదిగి నీ జీవితానికి నీ కుటుంబానికి ఎంతో నీడనిస్తుంది. కాలయాపన చెయ్యకు, నేను చెప్పినట్లుగా చేసుకో. నువ్వు చేసే పనిలో ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ప్రారంభించే పని ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. నీ భవిష్యత్తు నాకు కనపడుతుంది కనుకనే నీకు ఈ సలహా ఇస్తున్నాను. నువ్వు చేయాలనుకుంటున్న పని ప్రారంభించి అందులో ఎంతో వృద్ధిలోకి వచ్చి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతావు. కానీ నువ్వు నీ మనస్సులో ఎప్పుడు దురుద్దేశంతో ఆ పనిని మొదలుపెట్టకు. ఎదుటి వ్యక్తిని తొక్కి నువ్వు వృద్ధిలోకి రావాలని ఎప్పటికీ కూడా అనుకోకూడదు. నీకన్నా ఒకరు బాగుపడుతుంటే నువ్వు చూసి ఆనందించాలి తప్ప ఎప్పుడు కూడా అయ్యో నాకన్నా వాళ్ళు ముందెళ్ళిపోతున్నారే, నేను పని ప్రారంభించాను, నా పని జరుగుతుందా లేదా, వాళ్ళకు మంచి లాభం వస్తే నాకు వస్తుందా లేదా అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటారు కదా. ఎవరికి ఎంత లాభం ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వకూడదో, ఎవరికి ఎంత ఇస్తే ఎంత సంతోషంగా ఉంటారో అన్నీ కూడా ఆ భగవంతునిపై భారం వేసి నువ్వు ఆ పని మొదలు పెడితే చాలు, నీకంతా కూడా మంచి జరుగుతుంది. అనేక రకాలైన సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతున్నావు. ఎన్ని పరిహారాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనుక్షణం నువ్వు ఈ విషయంపైనే కదా ఆందోళన చెందుతూ బాధపడుతూ ఉన్నావు. నాకు అన్నీ తెలుసు. ఒకవైపు కుటుంబానికి ఎలాగ న్యాయం చేయాలి అర్థం కావడం లేదు. కుటుంబం గడవడానికి కష్టమైపోతున్న రోజులను ఎలాగ మంచిగా మార్చుకోవాలో తెలియడం లేదు. నువ్వు చేసే ప్రయత్నం కలిసి రాక ఒక్క రూపాయి కూడా నీకు లాభం రావడం లేదు. ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ విసిగిపోతున్నావు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఎంతో ఆలోచిస్తున్నావు. నీకు వచ్చింది కొంత సంపాదన, కానీ ఇంట్లో కూర్చొని తినేవారు 10 మంది ఉంటారు. అలాంటప్పుడు నీ మనసులో చాలా ఆందోళన కలుగుతుంది. నేను నా కుటుంబాన్ని ఎలా పోషించగలను, నాకు వచ్చిన సరిపడక జీతంలో ఇంతమందిని నేను ఎలా చూసుకోగలను అనే ఒక భయం నీకు వెంటాడుతూ ఉంటుంది. అది ఎంతో అర్థం కాక చాలా ఆలోచిస్తూ ఉన్నావు. బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఏ రకమైన సదుపాయాలు సమకూర్చలేక ఏం చేయాలో అర్థం కాక అనేక రకమైన ఆలోచనలు నిన్ను మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నాయి. ఈ బాధలో నువ్వు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళపైన నువ్వు చాలా చికాకులు పడుతున్నావు. అలా చికాకులు పడడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోలేక నువ్వు మారిపోయావు. నువ్వు ఎప్పుడు కూడా కోపంగా ఉంటున్నావని నీపై నిందలు వేస్తూ నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. పాపకర్మలు భరించలేనంతగా ఉన్నప్పుడు ఇటువంటివే జరుగుతాయి బిడ్డ. నువ్వు ఒక చిన్న పని చేయి, పాపకర్మలు తొలగే వరకు నీకు ఉపశమనం అయితే కలుగుతుంది. నీకు కొంచెమైనా మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. నేను చెప్పినట్లుగా చేస్తే కనుక
నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఒకవేళ నువ్వు చేయలేకపోయినా మరేం పర్లేదు, అంతా నేను చూసుకుంటాను. నీకు సరిపడా సమయం ఉండి నువ్వు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా చెయ్యి. దీనికోసం నువ్వేమీ ధనం ఖర్చు పెట్టే పని లేదు. నువ్వు చేయవలసింది ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ 7 కొండలవాడు ఆపద మ్రొక్కులవాడైన ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని ఆయన ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తూ ఆయన నామస్మరణ చేసుకో. ఇలాగా ప్రతి శనివారం ఏదో ఒక సమయంలో నువ్వు కానీ నీ భార్య కానీ ఎవరు చేసినా ఆ ఆపద మొక్కులవాడు మిమ్మల్ని కాచుకుంటాడు. మీకు కష్టాలు తీరే వరకు ఆయన మీకు తోడుండి కుటుంబం ముందుకు జరగడానికి ఎంతగానో సహాయపడతాడు. ఇలా చేస్తూ ఉంటే కనుక మీ కష్టాలన్నీ ఖచ్చితంగా గట్టెక్కుతాయి. ఈ విధంగా చేసుకోండి. మీరు ఏ విధమైన దక్షిణలు ఏ విధమైన కానుకలు ఇవ్వకపోయినా ఆ ఆపద మ్రొక్కులవాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆయన నామస్మరణ చేస్తూ 108 ప్రదక్షిణలు చేస్తూ మీ చెడు కర్మల నుండి కొంచెమైనా ఉపశమనం పొందండి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కనుక చాలా మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీకు మంచి రోజులు వచ్చే వరకు ఇంటిలో కనీసం కడుపు నింపుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాగే నెమ్మదిగా అన్నీ అనుకూలంగా మారుతాయి. ఎప్పుడూ కూడా మనము ఇష్ట దైవాన్ని మర్చిపోకూడదు. మన ఇంటి దైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచుకోవాలనేది నా కోరిక. ఇలా అనుకుంటూ బాబా చెప్పింది నేను ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే నాకేమైనా ఆపద వస్తుందేమో అని ఎప్పటికీ నువ్వు అనుకోకూడదు. నీకు ముందే చెప్పాను, నీకు సరిపడా సమయం ఉంటేనే నువ్వు చెయ్యి, లేకపోతే వదిలేయి. అలా వదిలేసినా మరేం పర్లేదు, అన్నీ కూడా నేను చక్కబెడతాను. నీకు ఎవరు లేరని ఎందుకు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటావు? అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకు ఏం కాడని అనుకుంటున్నావు కదూ. నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను, నీ గురు స్థానంలో ఉన్నాను, నీ సోదరి స్థానంలో ఉన్నాను, నీ స్నేహితుడి స్థానంలో ఉన్నాను. నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నీకు నేను అలా కనపడతాను. నీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ కూడా వెనకాడను. నీకు సహాయం అనేది నేను అందిస్తూ ఉంటాను. కానీ నువ్వు మాత్రం బాబా లేరు ఎవరు లేరు అని చీటికి మాటికి బాధపడుతున్నప్పుడల్లా నన్ను నువ్వు దూషించవద్దు. ఇలా దూషించడం వలన నేనేం బాధపడను, కానీ నీ మనసు ఎంత గాయపడుతుందో నేను అర్థం చేసుకోగలను. నా బాధ్యత నేను ఎప్పటికీ నిర్వర్తిస్తాను. మరి నువ్వు ఎవరూ లేరని ఎందుకంత బాధపడుతున్నావు? నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు. నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండవద్దు. నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నువ్వు అనుకూలంగా ఉండే రోజులన్నీ నీకు నేను తీసుకొస్తాను. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు నేను అందిస్తాను. ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేర్చి నీకు ఆనందం కలిగించడం నా బాధ్యత. నాది ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించే బాధ్యత నాది. ఒక సోదరుడి వలె నీతో స్నేహంగా మెలిగి నీ కష్టాలను పంచుకోవడం కూడా నా బాధ్యతనే. అన్నీ కూడా నేనే చూసుకుంటాను. అలాగే నువ్వు ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడం, సరైన సలహాలు ఇవ్వడం, ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడం అది కూడా నా బాధ్యతే కదా. ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ నేను నీ వెంటే ఉంటాను. నువ్వు నన్ను గుర్తించడం లేదంతే. ఇంకెన్నడూ కూడా నీకు ఎవరూ లేరన్న బాధను పడవద్దు. ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రానివద్దు. నీకు సకలం నేనే. నేను నీకు కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత నాది. ఎల్లప్పుడూ నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు కోరుకుంటున్నటువంటి జీవితం పొందాలని, నీకు అన్ని బంధాలు దగ్గర అవ్వాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇంకెప్పుడూ కూడా నువ్వు ఎవరూ లేరనే ఆ బాధను మాత్రం పడొద్దు. మీరు ఎప్పుడూ కూడా ఈ బాబా ఉన్నాడు అని ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. నీకు ఎప్పుడు కూడా చెప్తుంటాను, నీకు ఏం లేదని. అన్ని విధాల నువ్వు నీ వాళ్ళని అందరికంటే మంచి స్థాయిలోనే ఉన్నావు కదూ. నీవు ఆడింది ఆట, పాడింది పాట అనే విధంగా నీ కుటుంబం నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వే పైకి నెగ్గే విధంగా నీ కుటుంబం నీకు సహకరిస్తుంది. కానీ నువ్వు వాళ్ళని అర్థం చేసుకోకుండా ఇంకా ఎంతో బాధ పెడుతూ ఇంకా జీవితాన్ని వేదనాభరితం చేసుకోవద్దు. నేను నీకు చెప్పే సూచన మాత్రం పాటిస్తే
నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా ఉండగలవు. నువ్వు ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నంలో విసిగి వేసారిపోయి ఉన్నావు. నువ్వు చేసిన ప్రయత్నం ఏది కూడా ఫలించలేదు. ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నట్లు నువ్వు కోరుకున్న ఉద్యోగాలను స్థిరపడలేకపోయావు. నువ్వు కోరుకున్న ఉద్యోగం వస్తే నీకు ఎంతో సంతోషం. ఎందుకంటే నీకు ఎన్నో రకాల బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. దానికోసం ఉద్యోగం అంటూ వస్తే ఆదాయం వస్తుంది. దాని ద్వారా నువ్వు సక్రమంగా నెరవేర్చగలవు అన్ని బాధ్యతలను అన్న నమ్మకంతో నువ్వు విసుగు విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. అయినను ఇప్పటి వరకు కూడా నీకు ఏ ప్రయత్నం ఫలించక నిన్ను బాధ పెడుతూనే ఉంది. అయితే నీ ప్రయత్నాన్ని ఫలించే సమయం ఇప్పుడు వచ్చింది. నీకు ఇప్పుడు ఉద్యోగం లభించే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. నీ అర్హతకు తగినట్లు నువ్వు కోరుకుంటున్నటువంటి ఉద్యోగం ఆర్థికపరమైనటువంటి ఆదాయంతో నీకు లభించబోతుంది. అందువలన నీవు ఇన్ని రోజులు పడిన వేదనంతా కూడా తొలగిపోతుంది. నువ్వు పడిన కష్టం ఈ ఉద్యోగానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నీకు ప్రారంభం మాత్రమే. ఇకపై అంచెలంచెలుగా ఎంతో ఎత్తుకు ఎదిగి ఇంకా మంచి స్థాయికి చేరి నువ్వు జీవితంలో దేనికి కూడా వెనుతిరిగి చూసుకునే పని లేకుండా నీ జీవితం ఒక మంచి స్థాయికి వెళ్తుంది. చిన్న చిన్న అడ్డంకులు ఏదైనా వచ్చినా అవి పెద్దగా నిన్ను బాధించేవి కావు. నీకు వచ్చిన అవకాశాలన్నీ వెనక్కి లాగేవి కావు. వాటి గురించి నువ్వు పెద్దగా ఆలోచించొద్దు. అటువంటివి ఏమైనా ఉంటే వాటిని తరిమి వేసేందుకు నేనున్నాను కదా. నీకు ఏమీ భయం లేదు. నువ్వు ఎల్లవేళలా గురువుని ధ్యానించుకుంటూ ఉండు. నీకు ఇష్టమైన గురునామం స్మరించుకుంటూ ఉండు. అదే నీకు చెప్పే సూచన. ఇంతకు మించి నువ్వు ఏమీ చేయనవసరం లేదు. నీకు ఉద్యోగంలో చేరిన తర్వాత నీ మొదటి సంపాదనలో కొంత సొమ్ముతో ఏదైనా మంచి కార్యం చేయి. నీకు గురువు యొక్క ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతావు. నువ్వు కోరుకుంటున్న ఈ ఉద్యోగం లభించినందుకు నువ్వు ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని నా యొక్క ఆశీస్సులు అందిస్తున్నాను. ఎన్నో కష్టాల్లో ఉన్న నీకు ఒక మంచి ఉపాయం చెప్దామని, ఆ కష్టాల నుండి బయటకు తీసుకొద్దామని ఈరోజు ఒక సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. నువ్వు విపరీతమైన అప్పులతో సతమతమైపోతూ ఉన్నావు కదా. నువ్వు చేసే ప్రయత్నం ఏది కూడా కలిసి రావడం లేదు. పైగా ఇంకాస్త అప్పుల్లో కూరుకుపోతున్నావు. వాటి నుండి ఎలా బయటపడాలన్నది తెలియక విపరీతమైన బెంగతో ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నావు. అటువంటి భయంకరమైన అప్పులన్నీ తొలగించుకోవడానికి చాలా చిన్న ఉపాయం ఉంది. అది నువ్వు చేయగలిగావు అంటే నీకు చాలా కొద్ది రోజుల్లోనే అప్పులన్నీ తొలగిపోయి జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ పైన నువ్వు నలుగురికి ఆదర్శప్రాయుడిగా సహాయపడే స్థాయికి చేరుకుంటావు. అంటే నువ్వు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతావని దాని అర్థం. నేను చెప్పే ఉపాయం పాటించి ఈ చిన్న పనితో పెద్ద కష్టాన్ని తొలగించుకో. అదేమిటో చెప్తాను. ఈ విధంగా చేసి సుఖపడు. నువ్వు చేయవలసింది కాస్త డబ్బు సమకూర్చుకొని కనీసం ఒక 11 మందికైనా సరే అన్నదానం చేయాలి. అన్నదానం అంటే విపరీతమైన ఖర్చుతో హంగామా చేయాలని నేను చెప్పట్లేదు. కేవలం నువ్వు ఎంత పెట్టగలవో అంతలో అన్నం కూర సరిపోతుంది. ఆ అన్నదానం కూడా బీదవారికి చేయాలి. వారు కడుపు నిండా అన్నం తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీకు ఉన్న పరిస్థితులన్నీ చక్కగా మారిపోతాయి. నీకు ఎల్లప్పుడూ ఓపిక ఉంటే నీకు ఓపిక ఉంటేనే ఈ పని చేయి. ఇలా చేయడం వలన అతి త్వరలో చాలా కొద్ది రోజుల్లో మీ అప్పులన్నీ తొలగిపోయి నువ్వు ప్రశాంతమైన జీవితం తప్పకుండా పొందుతావు. నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి. ఎందుకు నువ్వు కోరుకుంటున్నట్లు జరగలేదని ఎప్పుడు కూడా నిరాశపడొద్దు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పనికి ఆటంకం వచ్చిందంటే నీకు ఇంకా మంచిది జరగబోతుంది రాసిపెట్టి ఉందని అర్థం. నువ్వు కోరుకుంటున్న దానికంటే ఇంకా గొప్పది ఏదేదో నీకు లభించబోతుందని అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు అదృష్టవంతురాలు కాదని అనుకుంటూ నీపై నువ్వు నిందలు వేసుకోకు, దూషించుకోవద్దు. నాకంటే దురదృష్టవంతురాలు ఇంకెవరూ లేరు అని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోకూడదు. నీకంటే గొప్ప అదృష్టవంతురాలు ఎవరూ లేరు కనుకనే నేను కాపాడుతున్నాను. ఆందోళన చెందవద్దు. నీకు రావాల్సిన ధనం నీకు ఈరోజే వచ్చేస్తుంది. అలాగే ఆ ధనం ఎలా సద్వినియోగపరచుకోవాలో అలా చేసే అవకాశం నీకు వస్తుంది.
నువ్వు అనుకున్నది జరిగితేనే మంచి జరిగినట్టు అని అనుకోకు. నీకు వేరే రకంగా కూడా మంచి జరగవచ్చు కదా. ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చెయ్యకు. నువ్వు నన్ను నమ్ముకున్నావు. నీకు నేను చెడు జరగనివ్వను. నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా నీ దగ్గరకు నేను తప్పకుండా చేరుస్తాను. అన్నీ చక్కగా జరుగుతాయి. నువ్వు అనుకుంటున్నట్లే అన్నీ జరుగుతాయి. నువ్వు మనసు పాడు చేసుకుంటూ లేనిపోని ఆలోచనలు చేస్తూ చింతిస్తూ కూర్చోకు. ప్రశాంతంగా నీ పని చేసుకో. నీకు ఏది దక్కాలో అదే దక్కి తీరుతుంది. నీకు జరిగే మంచిని ఎవరూ ఆపలేరు కనుక నువ్వు ధైర్యంగా ఉండు. శుభకరమైన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. జీవితంలో నీ మనసుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు నా యందు ఉంచిన నమ్మకం ఎప్పుడూ కూడా ఒమ్ము కాదు కదా. సదా నేను నీకు అండగా ఉంటాను. ఎందుకో ఈ క్షణం వరకు ఇంకా నాకు కష్టం తొలగలేదు. ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఎప్పుడు దొరుకుతాయో తెలియడం లేదు. ఓర్పుతో ఎదురు చూడడం తప్ప ఏం చేయగలను అని నువ్వు అనుకుంటూ కూర్చోకు. ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరిని అలవరుచుకొని జీవితంతో సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తూ ఉంటాను. ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా మారుతుంది. మీ కుటుంబానికి పట్టిన దారిద్ర్యం తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం నీకు చేకూరుతుంది. తద్వారా మీ జీవితం మంచి స్థాయికి చేరుతుంది. ఓర్పుగా ఉండు. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. ఆపై అంతా నేను చూసుకుంటాను. ఎల్లప్పుడూ నేను నీకు రక్షణగా ఉంటాను. గురు బలం వలన నీకు సమస్తం లభిస్తాయి. అతి త్వరలోనే ఒక లాభం అనేది చేకూరుతుంది. భగవంతుని మీద ఉండవలసింది భక్తి. నువ్వు కోరింది నెరవేరుస్తారనే నమ్మకం. అంతే తప్ప నువ్వు 10 మందికి బాహ్యంగా కనిపించేలాగా ఆడంబరంగా పూజలు ఎలా చేశావన్నది ముఖ్యం కాదు. నువ్వు ఇతరులకు ఏది అందిస్తావో అదే నిన్ను ఎన్నో రెట్లు పెరిగి నిన్ను చేరుతుంది. నువ్వు ప్రేమ అందిస్తే ప్రేమ, ద్వేషం అందిస్తే ద్వేషం, ఏదైనా సరే తిరిగి నీకు ఖచ్చితంగా చేరుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న శ్రమకు ఫలితం ఈరోజు నీకు లభించబోతుంది. నువ్వు కోరుకుంటున్నట్లే నీ వృత్తికి అత్యధికమైన ప్రచారం జరిగి నువ్వు అనుకున్నంత ధనం నీకు లభిస్తూ ఉంటుంది. అన్నీ నువ్వు అనుకున్నట్లు అనుకూలంగా జరిగి నీ బిడ్డకు మంచి సంబంధం కోరుకొని వస్తుంది. నువ్వు అనుకుంటున్నట్లుగానే నీ బిడ్డ వివాహం జరిపించగలుగుతావు. ఎటువంటి ఆందోళన చేయొద్దు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని మీరు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.